2015లో మిస్టర్ ఇండియా విజేత, 2016లో మిస్టర్ వరల్డ్ గెలుచుకున్న తొలి భారతీయుడు హైదరాబాద్కు చెందిన మోడల్ నటుడు రోహిత్ ఖండేల్వాల్ సంక్రాంతి పండుగ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సందడి చేశారు. సంక్రాంతి రోజు ఇల్లందు పట్టణంలోని జేకే క్రీడా మైదానంలో గాలిపటాల వేడుకలో జుగల్ కిషోర్ ఖండేల్వాల్ మేనల్లుడు అయిన రోహిత్ ఖండేల్వాల్, ఇల్లందు సిఐ సురేష్, స్థానికులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని, చైనా మాంజా వాడవద్దని, వీటి వలన మనుషులకు పక్షులకు ప్రమాదకరంగా మారిందని, సాంప్రదాయ దారాలు వాడాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవించాలని, మంచి నడవడిక, ఒక పద్ధతితో కూడిన జీవితంతో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చు అని తెలిపారు. పేపర్ వచ్చింది నుంచే ఈయన స్టేట్మెంట్ తీసుకుంటే మా అబ్బాయి పెళ్లికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి డ్యాన్స్ గారు నేర్చుకున్నాం. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ అయిందని చెప్పిండు ఆయన. బాబు ఎగిరి బాబు అక్కడ తెలుగు ముఖం పెట్టండి. చెరక్ మాంజాక్ చెరక్ మీరు వేసుకోండి. నువ్వు కూడా రా బాబు. రాజేష్ అంకల్ ఎగిరేసేటప్పుడు మళ్ళీ ఫోటోలు గాలి ఇటు ఉంది కదా. చేయాలా వీడియో మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనకు గెస్ట్గా వచ్చినటువంటి మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ గారిని ఈ వేదిక మీద సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాము. కిషోర్ ఖండేల్వాల్ గారు కూడా మా వర్తక సంఘం ప్రెసిడెంట్ గారు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన సిఐ గారు సురేష్ గౌడ్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అధ్యక్షులు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల వారికి కూడా ఈ శాలువతో సన్మానం చేస్తున్నాం. వారి ప్రకారంగా మన ఇల్లందు యువకులు తయారు కావడానికి వారికి సందేశం ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. सबसे ज़्यादा इम्पोर्टेंट है कि यूथ एजुकेटेड रहे, पढ़ाई लिखाई अपनी ठीक से करे. और उससे ज़्यादा ज़रूरी है कि अपने माँ बाप का ध्यान दे, अपने रिलेशनशिप स्ट्रॉन्ग रखे और मेहनत करे. आई थिंक मेहनत करने से सब कुछ हासिल हो सकता है और पेशेंस भी रखना चाहिए. और मुझे नहीं लगता है कि कुछ ऐसी चीज़ है जो नामुमकिन हो सकती है.
अगर इंसान चाहता है कुछ तो पूरी तरीके से आगे बढ़ सकता है। मेरी खुद की जर्नी भी ऐसी रही है। मैं एक छोटे से घर से एक रामकोट एरिया से बिलोंग करता हूँ और बहुत बड़े ड्रीम्स थे मेरे और वो सारे ड्रीम्स मैंने अचीव करे खुद पे विश्वास रख के, अपने फैमिली का सपोर्ट रहने की वजह से, और कभी भी पॉजिटिव सोचना चाहिए। आई थिंक फेथ जो है वो बहुत स्ट्रॉन्ग है, तो हमेशा एक प्रैक्टिस, एक डिसिप्लिन लाइफ से सब कुछ हासिल हो सकता है। एंड हैप्पी संक्रांति टू एवरीवन। और एक और चीज़ मैं कहना चाहूँगा कि आजकल पतंग उड़ाने के वक्त पे सबके साथ सेलिब्रेट करना चाहिए, लेकिन ज़रूरी ये होता है कि आप जो तागा यूज़ कर रहे हो, मांझा यूज़ कर रहे हो पतंग के लिए, वो ज़रूरी है। जो चाइना मांझा आजकल यूज़ करने की वजह से 1-2 लोगों की मौत हो चुकी है, आई थिंक वो लोगों को अवॉइड करना चाहिए और सिंपल तरीके से जो सिंपल मांझा आता है उसको इस्तेमाल करके इस संक्रांति को सेलिब्रेट करना चाहिए। थैंक यू सो मच। ఇల్లందు మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందాక మన రోహిత్ ఖండేల్వాల్ గారు చాలా చక్కటి సందేశాన్ని ఈ అప్కమింగ్ యూత్కు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఏదైతే చెప్పినరో కుటుంబానికి, తల్లిదండ్రులకు గౌరవిస్తూ, కుటుంబ విలువలను కాపాడుతూ, క్రమశిక్షణతో పెరిగి వృద్ధిలోకి రావాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన ఇల్లందు ఇల్లందు అనేది చాలా హిస్టారికల్ ప్లేస్. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇది బొగ్గుకు ప్రసిద్ధి చెందింది. ఎంతోమంది ఇక్కడి నుంచి డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన యూత్ కూడా ఎవరైతే ఇప్పుడు ప్రజెంటు చదువుకొని లేకపోతే చదువు బంద్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా శారీరక మానసిక దృఢత్వం కోసం వ్యాయామం చేసుకుంటూ మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వృద్ధిలోకి రావాలని, ఇది సంక్రాంతి సందర్భంగా ఏదైతే పతంగులు ఎగరేస్తూ ఉన్నారో ఈ చైనా మాంజా అనేది చాలా డేంజరస్ ఉంటుంది. సరే, మనకు ఎగరేసినంతసేపు కొంత సంతోషాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది కొంత టైం అయిన తర్వాత, విడిపోయిన తర్వాత ఏదైతే కట్ అయితే చెట్ల మీద మరియు దారికి అడ్డంగా పడడం జరుగుతుంది. ద్విచక్ర వాహనదారులు కానీ, లేకపోతే మిగతా పశువులు కానీ, లేకపోతే మిగతా జంతువుల జీవాలు కానీ వాటి బారిన పడి మరణం కూడా సంభవించే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజాను మనం బ్యాన్ చేయడం జరిగింది. అమ్మటం నేరమే, కొనటము వాడటం కూడా నేరమే. కాబట్టి మా దృష్టికి వస్తే కంపల్సరీ క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సాధారణటువంటి దారాన్ని వాడి మీ పతంగుల్ని మీరు ఉల్లాసంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మన జుగల్ కిషోర్ సేటు చాలా చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడడంలో భాగంగా ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు నిజంగా వారికి, వారి బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్. అరే కాటా రే కాటా.